రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరిన కేవి కృష్ణారావు. ఖమ్మం మయూరి సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవి కృష్ణారావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం, నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అమరవీరుల కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, పెన్షన్, ఉచిత ఆరోగ్య కార్డు, బస్ పాసులు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నిజమైన ప్రతి ఉద్యమకారుడికి వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బచ్చల పద్మాచారి, పెల్లూరి విజయ్ కుమార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకారులకి సంక్షేమ బోర్డుని వెంటనే, సంక్షేమ బోర్డుని వెంటనే, సంక్షేమ బోర్డుని వెంటనే, సంక్షేమ బోర్డుని వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, 250 చదరపు గజాలను వెంటనే, 250 చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి వెంటనే, సంక్షేమ బోర్డుని వెంటనే, సంక్షేమ బోర్డుని వెంటనే, ఉద్యమకారులకి సంక్షేమ బోర్డుని వెంటనే, ప్రతి ఉద్యమకారుడికి పెన్షన్ సౌకర్యం వెంటనే, ప్రతి ఉద్యమకారుడికి ఉచిత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తమ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల ప్రోగ్రాంలో ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ఉద్యమకారులందరం ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ అమరవీరుల స్తూపం దగ్గర అనేక కార్యక్రమాలు చేశాము ఉద్యమకారుల కోసం. దాదాపు 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్నా ఉద్యమకారులకి ఏ విధమైనటువంటి లాభం చేకూరకపోగా నష్టం జరిగింది. అనేక ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళ జీవితాలు దుర్భరమయ్యాయి. సో ఈ పట్టించుకోవట్లేదు కాబట్టి ఉద్యమకారులందరము ఏకమై ఉద్యమకారుల ఫోరం తరపున దాదాపు 33 జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు బీఆర్ఎస్ని ఎన్ని రోజులు వేడుకున్నా లాభం లేదని, తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి సోనియా గాంధీ గారు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో 33 జిల్లాల కమిటీలు విధిగా కష్టపడి చాలా చైతన్యంగా పనిచేసి అధికారంలో తీసుకురావడం జరిగింది. కేవలం ఉద్యమకారుల యొక్క త్యాగం వల్లనే ఏర్పడినటువంటి తెలంగాణలో ఉద్యమకారులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మేము చెప్పాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా భుజానేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఉద్యమకారులుగా మేము మా ప్రయత్నాన్ని చాలా శక్తివంచన లేకుండా చాలా సమర్థవంతంగా చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఉద్యమకారులను గుర్తించాలి. వాళ్ళని గుర్తించాలంటే ప్రతి ఉద్యమకారుడికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. అసలు గుర్తింపులో కూడా మొన్న ఈ మధ్యన ఒక ప్రోగ్రాం పెట్టారు, ఎవరికి ఫోన్ చేశారో ఎవరికి తెలియదు. అట్లా కాదు, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ఎట్లా ఉండాలంటే ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేశారో, ఏదైతే సంఘంలో క్రియాశీలకంగా ఉన్నారో ఉద్యమ సంఘాల నాయకులందరినీ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక 10-15 మందిని ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఆ నాయకులందరినీ తీసుకుంటే వాళ్ళ కింద పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి తెలుస్తారు కాబట్టి ఉద్యమకారులని నిష్పక్షపాతంగా గుర్తించే వీలుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి, ప్రతి ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుని గుర్తించాల్సిందే, ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 250 చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి, ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైనా ప్రతి ఉద్యమకారుడికి అమలు చేయాలని, అదేవిధంగా మేము అడగలే ఉద్యమకారులకి 250 చదరపు గజాలు మేము ఒక్కటే అడిగినాం. దాదాపు 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
ఊరు ఊరు వాడవాడ తిరిగి ఉద్యమకారులను ఐక్యం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని, మా ఎజెండా ఒక్కటే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మేము ఊరు ఊరు వాడవాడ ప్రచారం చేశాం. సో సంక్షేమ బోర్డులో ఏముంటాయంటే ఉద్యమకారులకి దాదాపు 10,000 కోట్లు తగ్గకుండా బడ్జెట్ని కేటాయించి దాంట్లో ప్రతి ఉద్యమకారుడికి నెలకి 20,000 చొప్పున పెన్షన్ సౌకర్యం, వాళ్ళు బస్సులో పోవాలంటే ఉచిత బస్ సౌకర్యం, వాళ్ళకి రోగం వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయాలని దానికి గుర్తింపుగా ఉచిత హెల్త్ కార్డు, అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి రాజకీయంగా ఉన్న వాళ్ళని అంటే ఉద్యమకారులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి 20% రాయితీని ప్రయారిటీని నామినేటెడ్ పోస్ట్లో ఇవ్వాలని తదితర అంశాలతో మేము దాదాపు 6 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం. ఆ ఉద్యమాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మళ్ళీ ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాలు ప్రకటించింది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి కావడానికి మా యొక్క ప్రమేయం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము, దయచేసి ఉద్యమకారులను గుర్తించండి. ఫస్ట్ ఆ గుర్తింపుకి ఒక కమిటీని నిష్పక్షపాతంగా వేయండి. తద్వారా ఉద్యమకారులకి మీరు అన్నటువంటి 250 చదరపు గజాలు ఇవ్వండి ఫస్ట్. తర్వాత మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం ఇచ్చి మా ఉద్యమకారుల్ని ఆదుకోండి వేడుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ తరపున మాట్లాడుతున్నాము. మేము ముఖ్యంగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం అన్న, మేము మహిళలం, మేము తెలంగాణ పోరాటంలో 2001 నుండి ఉన్నాము. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయి ఉన్నామన్నా. మేము మాలాంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు 250 గజం స్థలం, అలాగే 25,000 పెన్షన్, ఐడి కార్డులు, ఇవి మాకు తప్పకుండా అమలు చేయాలి. అమలు చేస్తారని మాకు మీ మీద కృతజ్ఞతాభావం ఉంది. అలాగే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం మన రాష్ట్ర కమిటీ చైర్మన్ చీమా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు, మళ్ళీ మన పోతు జ్యోతిరెడ్డి మహిళా అధ్యక్షురాలు ఆమె ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి కృష్ణారావు, డాక్టర్ కేవి కృష్ణారావు తమ్ముడు, ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇది. మేము మహిళలము ఆ దిశలుగా కష్టపడ్డాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒకటే మమ్మల్ని గుర్తించి మీరు పెట్టిన అమలు, మేము ఎక్కువేమీ అడగట్లేదు అన్న, మేము అడిగిన మీరన్న వాటియే మాకు అమలు పరచాలని కోరుకుంటున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.